జపాన్ పర్యటనకి వెళ్ళడంలోనే మోడీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. చైనాకి లొంగిపోయి వెళ్ళట్లేదు మనం. షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ ఇంతకుముందు మన దాంట్లోకి కూడా ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. అదే సందర్భంలో ట్రంప్కి ఒక చిన్న జలక్ ఇచ్చేందుకే చైనాతో సాన్నిహిత్యం మెయింటైన్ చేయడం, దాంతోపాటు జిన్పింగ్ నుంచి వచ్చినటువంటి లేఖ, వీటన్నిటి నేపథ్యంలో అదే సందర్భంలో జపాన్కి చైనాకి పడట్లేదు అక్కడ ఉన్నటువంటి సుంకోసి దీవుల వ్యవహారం నేపథ్యంలో. అయినా కూడా అంటే చైనా ఫీల్ అవుతుంది రేపు పొద్దున్న నేను వెళ్తే అని ఫీల్ అవ్వకుండా చైనా జపాన్కి వెళ్ళి జపాన్తో మళ్ళీ ఓ పక్కన రక్షణ ఒప్పందాలు భవిష్యత్తులో ఉంటాయి అంటే అర్థం ఏంటి? ఇద్దరం కలిసి పనిచేస్తాం అంటే చైనా ఓవర్ యాక్షన్ చేస్తే మేమందరం కలిసి ఉన్నాం అన్నటువంటి రూటు. తద్వారా ఒక నిజమైన నాయకుడు ఎలా ప్రవర్తించాలో అలాగ ప్రవర్తిస్తున్నాడు. ఎవ్వడిని లెక్క చేయడు. భారత ప్రయోజనాలే ముఖ్యం. భారతదేశానికి ఆత్మగౌరవానికి దెబ్బతీసే దేన్ని అంగీకరించడు. అది అమెరికా అహంకారానికి సాచి నెత్తి మీద కొడుతున్నాడు. చైనాకి బాధ్యతగా సమాధానం చెప్తున్నాడు. తేడా వస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. అదే సందర్భంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీదన చర్చలు ఏమన్నా ఇంటర్నల్గా జరిగితే అవి బయటికి చెప్పరు. ఓవరాల్గా అయితే తనదైనటువంటి స్టైల్లోనే మోడీ స్పందిస్తున్నారు.